నమస్తే ఫ్రెండ్స్, ఎమినెంట్ టీవీకి స్వాగతం. కార్తీక దీపం తదుపరి ఎపిసోడ్లో ఒక పెద్ద ధమాకా జరగబోతోంది. జ్యోత్స్న మరియు పారిజాతం కలిసి ఒక దుష్ట పన్నాగం పన్నినట్లు మనం చూశాం. శౌర్య మెట్లమీద నుండి పడిపోయిందని అబద్ధం చెప్పి దీపా మరియు కార్తీక్లను హాస్పిటల్కు రప్పించారు. తద్వారా అందరి ముందు దీపకు మెడికల్ టెస్ట్ చేయించాలనేదే వారి ప్లాన్. హాస్పిటల్కు చేరుకోగానే అక్కడ శివనారాయణ, కాంచన మరియు శ్రీధర్ ముందే ఉండటం చూసి కార్తీక్ షాక్ అవుతాడు. దీపపై సానుభూతి ఉన్న కాంచన దీపకు పుట్టబోయే బిడ్డకు ప్రాణాపాయం ఉందని తనకు తెలిసిందని, అందుకే దీపకు పూర్తి చెకప్ చేయించాలని డాక్టర్తో చెబుతుంది. కార్తీక్ చాలా కోపంతో, నా భార్య విషయంలో మీరందరూ ఇంతలా జోక్యం చేసుకోవడమేంటి అని అడుగుతాడు. కాని జ్యోత్స్న పదే పదే రెచ్చగొడుతూ, కార్తీక్ నిజం చెబుతుంటే టెస్ట్ చేయించడానికి ఎందుకు భయపడుతున్నావ్ అని అంటుంది. చేసేదేంలేక కార్తీక్ దీపను టెస్ట్ కోసం లోపలికి పంపాల్సొస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దీప ప్రెగ్నెన్సీ గురించిన అబద్ధం అందరి ముందు బయటపడుతుందా? నా అభిప్రాయం ప్రకారం తదుపరి ఎపిసోడ్లో 2 రకాల పరిస్థితులు ఉండవచ్చు. మొదటిది, కార్తీక్ ఏదో ఒక విధంగా డాక్టర్ను మేనేజ్ చేసి లేదా రిపోర్ట్స్ మార్చి దీప పరువు కాపాడవచ్చు. రెండవది, రిపోర్ట్లో నిజం బయటపడి కార్తీక్ పెళ్లి ఆగిపోయేలా జ్యోత్స్న ముందే డాక్టర్తో సెట్టింగ్ చేసి ఉండవచ్చు. కాని ఫ్రెండ్స్, కార్తీక్ అంత సులభంగా ఓడిపోడు. పారిజాతం మరియు జ్యోత్స్నల కుట్రను అందరి ముందు బయటపెట్టడానికి ప్రయత్నిస్తాడు. మీకేమనిపిస్తోంది? దీప నిజం బయటపడుతుందా, లేక కార్తీక్ మరోసారి ఆమెను కాపాడతాడా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.